అక్టోబర్ 4 నుండి అక్టోబరు 15, 1582 వరకు ఉన్న కాలం గుర్తించదగినది, ఎందుకంటే ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క అమలును సూచిస్తుంది. ఇది ఐరోపాలోని అనేక ప్రాంతాలలో జూలియన్ క్యాలెండర్ స్థానంలో ఉంది. 45 బీసీ నుండి వాడుకలో ఉన్న జూలియన్ క్యాలెండర్లోని తప్పులను సరిచేయడానికి పోప్ గ్రెగరీ ఐథ్ గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. జూలియన్ క్యాలెండర్ సౌర సంవత్సరాన్ని సుమారు 11 నిమిషాలు తప్పుగా లెక్కించింది. ఇది శతాబ్దాలుగా గణనీయమైన ప్రవాహానికి కారణమైంది. 16వ శతాబ్దం చివరి నాటికి ఈ ప్రవాహం దాదాపు 10 రోజుల వరకు పేరుకుపోయింది. దీనిని పరిష్కరించడానికి పోప్ గ్రెగరీ ఐథ్ అక్టోబరు 4, 1582, అక్టోబర్ 15, 1582 తర్వాత వస్తుంది. ఈ మార్పు విషువత్తులు మరియు అయనాంతంతో తేదీలను మార్చడానికి క్యాలెండర్ నుండి 10 రోజులను సమర్థవంతంగా తొలగించింది. ఈ మార్పు క్రైస్తవ సెలవులు, ముఖ్యంగా ఈస్టర్ యొక్క సమయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ క్రమంగా యూరప్ అంతటా ఆమోదించబడింది. వివిధ దేశాలు వివిధ సమయాల్లో మారాయి. అనేక కాథలిక్ దేశాలు దాదాపు వెంటనే దీనిని స్వీకరించాయి. ప్రొటెస్టంట్ మరియు ఆర్థోడాక్స్ ప్రాంతాలు దీనిని అంగీకరించడానికి నెమ్మదిగా ఉన్నాయి.